నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఎవరిని మోసం చేసింది లేదు, ఎక్కడ తప్పు చేసింది లేదు, ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డది లేదు. మై పొలిటికల్ లైఫ్ ఈజ్ ఏ క్లీన్ వైట్ పేపర్, కోరా కాగజ్. నా రాజకీయ జీవితం అంతా కోరా కాగజ్, ఇట్స్ ఎ వైట్ పేపర్. నో బడీ కెన్ ఇంక్ ఆన్ ఇట్. ఎవరికి ఆ ధైర్యం లేదు. ఎందుకు లేదు అంటే నేను ఎవరు తప్పు చేయలేదు. ఎక్కడైనా కానీ నేను భూ కబ్జాకు పాల్పడినట్టుగా నిరూపిస్తే కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక రోజేమో 2000 ఎకరాల భూమిని నేనే కబ్జా చేస్తున్నానని చెప్తారు. ఇంకొక రోజేమో రాజేశ్వర రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ 25 ఎకరాలు ఒకరికి, 25 ఎకరాలకి ఇంకొకరికి, 50 ఎకరాలు వాళ్ళ బినామీలకు పట్టా చేయించే ప్రయత్నం చేస్తున్నాడని రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. రాజయ్య గారేమో నమస్తే తెలంగాణ వచ్చిన వార్తను నమ్మి 2000 ఎకరాలు కడియం శ్రీహరి గారు కబ్జా చేశారని రాజయ్య గారు మాట్లాడతారు. ఈరోజు ఏం మాట్లాడతాడు? నేను రైతుల పక్షాన ఉన్నాను, రైతులకు నేను అన్యాయం చేయను అని మాట్లాడుతున్నారు. అయితే ఇంత దుర్మార్గంగా మాట్లాడతారని నేను అనుకోలేదు. మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే నా మీద చిత్ర విచిత్రమైన పోస్టింగ్లు పెట్టారు. బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా అవన్నీ మీకు చూపిద్దామనుకున్నాను, కానీ మీరు చూసే ఉంటారని చెప్పి నేను మీకు చెప్పడం లేదు. ఇంత దరిద్రంగా దిగజారి వ్యవహరిస్తే ప్రధానంగా నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారిని, మీరిద్దరు స్వయంగా దేవుని గుట్టలకు వెళ్ళండి. అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులను, రైతులను, మీడియా మిత్రులందరినీ తీసుకువెళ్ళండి. ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి. మీ విచారణలో 2000 ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజేశ్వర రెడ్డి గారి ఇంట్లో, రాజయ్య గారి ఇంట్లో గులాముగా పనిచేస్తానండి. మీరు నిరూపించలేకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాముగా పనిచేయాలి. నిరూపించకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాములుగా పనిచేయాలి. నా సవాలును కాస్తంత తెలంగాణ చీము నెత్తురున్నోడైతే అంగీకరించాలి. కాస్తంత తెలంగాణ చీము నెత్తురున్నోడు నా సవాలును అంగీకరించాలి. లేకుంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే నేను తీసుకోబోయే చట్టపరమైన చర్యలకు ఎవరికి ఆ ధైర్యం లేదు. ఎందుకు లేదు అంటే నేను ఎవరు తప్పు చేయలేదు.